దేవుడు దావీదును గారిని ఎలా కాస్తున్నాడో కీర్తనల గ్రంథము 23వ అధ్యాయాన్ని మనం అందరము కూడా ధ్యానించాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి సేవకులుగా మన బాధ్యతలను జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సేవ అనేది చాలా ఉన్నతమైనది, అలాని చాలా బాధ్యత కలిగింది అని లేఖనాలను బట్టి మనం చెప్పగలం. ఉన్నతమైనది అని ఎలా చెప్పగలం అంటే, దేవుని పనిలో మనం వాడబడటం అనేది, ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని సంతోషపడుతున్న ఈ కాలంలో పరలోకపు తండ్రి ఈ పనిని జరిగించటం అంటే అది చాలా గొప్పది, అలానే చాలా బాధ్యతతో కూడింది. ఎందుకంటే ఇది దేవుడు మనకు అప్పగించిన పని గనుక చాలా బాధ్యతగా చేయాలి. విశ్వాసులకు వారి విశ్వాస విషయంలో దుష్టుడు ఎలా శోధిస్తుంటాడో మనల్ని కూడా దుష్టుడు శోధిస్తుంటాడు అనటంలో ఎలాంటి సందేహము లేదు. మనల్ని శోధిస్తాడు అనడానికి మనందరికీ తెలిసినట్లుగా, మనం ఎవరినైతే మార్గదర్శులుగా, ఎవరైతే మన కొరకు ప్రాణం పెట్టి పరలోకము నుండి దిగి వచ్చి మన కళ్ళ ముందు రక్షకుడుగా ఉంటున్న యేసుక్రీస్తునే వాడు శోధించాడు అంటే, దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా మనల్ని శోధిస్తుంటాడు. కొన్నిసార్లు అనేకమైన శోధనలో మనం కూడా పడిపోతుంటాం. అనేకమైన శోధనలో మనలో దేవుడు వాక్యము ద్వారా మనల్ని గద్దిస్తాడు. ఇది నీ ఆలోచన సరిగా లేదు, ఇది నీ నిర్ణయాలు బాలేవు, ఆజ్ఞలలో నువ్వే మేలుతున్నావు. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని సరిచేయటానికి కూడా ఇష్టపడుతుంటాడు. కాబట్టి ఉన్నతమైనది అని ఉప్పొంగిపోక, బాధ్యత కలిగినది అని దీన మనసుతో దేవుని సేవను చేయటానికి మనం ఇష్టపడాలి. కాబట్టి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, అసలు దేవుడు అప్పగించిన ఈ పనేంటి అని, మనకు అప్పగింపబడిన పనిని గురించి మరొక కోణంలోనికి వెళ్ళి ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. పోయినసారి దేవుడే కాపరిగా ఉంటూ దావీదుని ఎంత బాగా చూసుకున్నాడో ధ్యానించి, మనం కూడా మనకు అప్పగింపబడిన గొర్రెల విషయంలో అంత బాగా చూసుకోవాలని నేర్చుకున్నాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏంటి? ఒక సేవకుడుగా ఆయన నన్నెందుకు పిలుచుకున్నాడు, నన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నన్నెందుకు ఆయన సంఘములో, ఆయన సంఘం అనగానే అది చిన్న విషయం కాదు, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో నన్నెందుకు నిలబెట్టాడు. ఒక స్త్రీగా నా ధర్మం ఏంటి, నా బాధ్యతలు ఏంటి అని తెలిసి ఉండటం చాలా ముఖ్యం. కుటుంబంలో ఒక పురుషుడికి నా ధర్మం ఏంటి, అసలు నేనేంటి, ఎలా ఉండాలని తెలిసి ఉండటం ఎంత ముఖ్యమో, ఒక సేవకుడి కూడా అసలు నేను సేవకుడుగా ఎలా ఉండాలి అని తెలిసి ఉండటం అనేది చాలా ముఖ్యమైనది ప్రేమన వారలారా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఈరోజు అసలు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు సూటిగా. అప్పుడప్పుడు మన ఇంటికి చాలామంది వచ్చి మాట్లాడుతుంటారు, పలకరిస్తుంటారు, తిన్నారా అంటుంటారు, మనకేదో టైం అవుతుంటుంది. అప్పుడు డైరెక్ట్గా ఉండబట్టలేక మనం ఏమంటాం తెలుసండి, అసలు విషయం ఏంటో చెప్పండి అంట. అసలు ఏ రోజు కూడా దేవా ఇవన్నీ కాదయ్యా, నన్నెందుకు ఎన్నుకున్నావు, నాతో సూటిగా మాట్లాడు, నేనేం చేయాలి, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు, నీ ఇష్టంలోని కాదని నాకు ఇష్టమైనవి ఏదేదో చేసుకుని నేను ఇది పరిచర్య అంటున్నానా? మీరు ఆలోచించండి. చాలాసార్లు సంఘాలకు వెళుతుంటాం. సంఘాలకు వెళ్ళినప్పుడు చాలా బాధపడి ఏం మాట్లాడలేక
ఆ, ఏం మాట్లాడితే ఏమనుకుంటారు అని ఆ బాధను మనసులో అదిమి పట్టుకున్న రోజులు బోల్డన్ని. ఎందుకు బాధగలుగుతుందంటే, కొన్ని సంఘాలలోనికి వెళ్ళినప్పుడు కనీస సౌకర్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాండ్ ఉండదు. నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. మరి ప్రతి ఆదివారం మీరు వాక్యప్రవాహం చేస్తున్నారు కదా, ఒక స్టాండ్ కొనలేకపోయారా? ఒక స్టాండ్. ఆఫ్టర్ ఆల్ ఇదంతా వెంటనే నేను ఫోన్ చేసి కనుక్కుంటే ఇది 650 మేమే, చిన్నది 350 రూపాయలు. ఇక్కడ కాస్ట్ గురించి చెప్పట్లేదు నేను. నా తండ్రి ఇల్లు అని గొంతు చించుకొని మాట్లాడుకునే మనమే అసలు సంఘంలో ఏముంది ఏమి లేదు ఏమి పట్టించుకోమండి మనం. ఏమి, అయ్యో కనీసం ఒక స్టాండ్ ఉండాలన్న ఆలోచన లేదా? స్టాండ్ ఉండాలన్న ఆలోచన లేదా? వెళ్ళిపోయిన కుర్చీలు, ఎవరి దోపని కార్పెట్లు, ఇంకా కనీసం కిటికీలు కూడా తీయని స్థితి. కిటికీలు కూడా తీయరు ఇంకా కదా. నాకు మైక్ ఇచ్చే ముందు అయ్యో ఛార్జింగ్ పెట్టలేదు అంటారు. ఛార్జింగ్ పెట్టలేదా? నువ్వెవరు అసలు? ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే గొప్ప పని ఉంది నీకు. ఒళ్ళు మండుతుంటుంది ప్రేమ వారలారా. సేవకుడుగా అనేక చోట్ల గౌరవాన్ని పొందుకుంటూ ఆయన పని బాధ్యతగా చేస్తున్నావా? ఏమైనా వచ్చే ఆదివారం అమ్మో ఇదిగో పురమాయించాలి, మీరు ఇది చేయండి, మీరు ఇది చేయండి, మీరు అది చేయండి, అది చేయండి. మన తండ్రిని ఆరాధించుకోవాలన్న ఆ హడావుడేది? మీలో ఆ ఇష్టం ఏది? ఇష్టం ఏది? అంటే బాధ్యతల విషయంలోనికి రాగానే ఎక్కడో ఉన్నాం. సేవకుడు అన్న హోదాకు మాత్రం ముందుంటామండి, మనం ముందుంటాం. మరి బాధ్యతల విషయంలో అప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇంకా వీళ్ళకి అర్థం కావట్లేదా? యేసుక్రీస్తు ఒక కాపరిగా ప్రజల కొరకు ఎంత పరితపించాడో ఆ భారం ఇంకా వీళ్ళలోనికి రాలేదా? మీరు ఆలోచించండి. ఏమండి, ఎందుకు కాపరిగా మనం మారామో ఏమంటే కొన్నిసార్లు మనకే తెలియదండి అసలు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుడు నా నుంచి ఆశిస్తున్నది ఇప్పుడు మనం చేసింది ఇక ఆయన ఖుషి అయిపోతున్నాడేమో అని మాత్రం దయచేసి అనుకోకండి. ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే నీ చిత్తాన్ని అసలు మనం ఎందుకు ఎన్నుకున్నామో ఆ ఇష్టాన్ని నేను నెరవేరుస్తున్నానా, లేదంటే నాకు ఇష్టమైనవి నేను చేసుకుంటూ వెళుతూ పరిచర్య అనుకుంటున్నావా? ప్రతి సేవకుడు తన అంతరంగాన్ని దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకోగలిగితే నిజంగా చాలా లోపాలు మనకే కనబడుతుంటాయి ప్రేమన వారిలారా. ఈ మాట నా అనుభవమే కాదు, వాక్యంలో కూడా కనబడుతుంది. దయచేసి మీరు చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములో మనమందరము తప్పిపోవుచున్నాము. అనేక విషయాల్లో అని ఎగ్జాంపుల్ చెప్తూ, ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై. మాట యందు సేవకుడు ఎప్పుడు తప్పడానికి వీలు లేదు. మేము కోదాడ ప్రాంతానికి వెళ్ళాం. దైవ సేవకులు అక్కడికి వచ్చారు. స్టేజ్ మీద కూర్చున్నప్పుడు అనే ఒరిస్సాకు మీరు రావాలి అన్నప్పుడు నేను ఏదో ప్రిపరేషన్లో ఉన్నాను. సరే అన్నాను అంతే. సరే అన్నాను అంతే. మరలా ఫోన్ చేశాడు,
అన్నయ్య పలానా రోజు స్టేజ్ మీద మిమ్మల్ని అడిగితే సరే అన్నారు అంటే ఒంట్లో ఓపిక లేకపోయినా నేను మాట ఇచ్చాను, కానివ్వండి. ఎంత దూరం, ఎక్కడ ఒరిస్సా, ఎక్కడ బరంపూర్, మాట ఇచ్చాను నేను. ఇంకా తప్పదు. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, తేదీలు ఏమైనా మార్చుకోగలరా, లేదన్నా ఇదే కావాలి. నేను మాట ఇచ్చాను. మాట ఇచ్చి ఇప్పుడు రిజర్వేషన్లకు పంపించేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మాట యందు లోపము లేని వాడైతే సర్వ శరీరమును స్వాధీనపరుచుకుంటాడు. మాట తప్పేవాడు, మాట యందు లోపం కలిగిన వాడంటే నువ్విచ్చిన మాట మీదే నువ్వే నిలబడటం లేదంటే దేవుని మాట మీద అసలు మనం నిలబడే స్థాయి మనకు ఉండదు. నీ మాట మీద నువ్వు నిలబడకపోతే దేవుని మాట మీద నిలబడే స్థితి ఉంటుందా? మీరు ఆలోచించండి. యాకోబు గారు అంటున్నాడు, మనలో చాలా లోపాలు ఉన్నవి. ఆ లోపాలు ఏంటో తెలుసా? మనమందరము మాట విషయంలో తప్పిపోతున్నాం. మాట విషయంలో తప్పిపోతున్నాం. ఎవడైనను మాట యందు లోపము లేనివాడైతే, ఇక్కడే లోపం. ఏదో మాట్లాడుతుంటాం, ఏదో చేస్తుంటాం, చివరికి ఏమంటాం తెలుసా? నేను అనలేదంటాం, రాలేదు, నేను చెప్పలేదంటాం, ఎన్నో అంటుంటాం. నీ మాట మీద నువ్వే నిలబడకపోతే దేవుని మాట మీద నిలబడే స్థితి లేదు. మీరు ఆలోచించండి. మన హైదరాబాద్లో మేము మీటింగ్ ముగించుకున్నాం. సికింద్రాబాద్ ప్రక్కన ముగించుకొని గబగబా స్టేషన్కి వచ్చి 12 గంటల ట్రైన్కి 2 గంటలకు కాజీపేటలో దిగి 2:30కు ఇల్లు చేరి 3 గంటలకు పడుకొని నిద్రపట్టేసరికి 4 అయ్యి మళ్ళీ 7:30కు లేచాం. కోమళ్ళకు వెళ్ళాలి. మాట ఇచ్చాను, వెళ్ళాలి. దేవుడికి ఏమనిపిస్తుందంటే, మాట యందు లోపము లేనివాడైతే నా మాటను నమ్మకంగా తీసుకుని వెళ్ళగలరు అనటానికి ఇది రుజువు. దేవుని మాటలు ఎంత గొప్పవి. వాటి మీద నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోవాలంటే ముందు నువ్వు ఇస్తున్న మాటల మీద నువ్వు నిలబడు. నువ్వు ఇస్తున్న మాటల మీద. అని యాకోబు గారు, మనమందరము అనేక విషయంలో తప్పిపోతున్నాం. మనం అందరం అనేక విషయంలో అంటే ఎన్ని కబుర్లు చెబుతున్నాం, మళ్ళీ ఆ కబుర్ల దగ్గరికి రాగానే ఏమి లేదు. అనేక విషయాల్లో తప్పిపోతున్నాం అన్నాడు. ప్రేమల వారలారా, దయచేసి మీరు ఆలోచించండి. నాకు మొన్ననే వాక్యాన్ని వింటున్నప్పుడు నాకు అనిపించింది, ఒక దావీదు చేసిన తప్పులు స్టేజ్ మీద గొంతు తెచ్చుకొని అరుస్తుంటే దేవుడు నా తప్పును ఊరుకుంటాడా? మన దగ్గరికి ఎవరన్నా వచ్చి దావీదు గారు చేసిన తప్పు భలే చెప్పారండి, మీరు చేసిన తప్పు ఒక్కటి చెప్పండి అంటే చెప్పుకుంటావా? దావీదు గారు చెప్పింది చాలా బాగా చెప్పారు, మీరు చేసింది ఒక్కటి చెప్పండి, పర్లేదు. చేయలేదని చెప్పగలవా? చేసింది చెప్పగలవా? చూసారా, మనమేమో దాచిపెట్టుకోవాలి. దావీదు గారు ఏం చేయాలి? ఇలా 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 ఏం మాట్లాడుతున్నారండి అసలు? దావీదు గారి విషయంలో ఏం జరిగింది, లోతు గారి విషయంలో ఏం జరిగింది, నయోమి గారి విషయంలో ఏం జరిగింది, లేఖన పరిజ్ఞానం ఏమైనా ఉందా? మరి మీరు తప్పు చేశారా? చేశాను. మరి ఒకటి చెప్పు. అదే మైకులో అక్కడే నిలబడి పలానా రోజు నేను ఇలా తప్పు చేశాను అని నేను సిగ్గుపడుతున్నాను చెప్పు. మరి దావీదుని గురించి అంత గొంతు దించుకున్నాం కదా మనం. చూసారా, సరిదిద్దుకోవలసిన మనం ఎవరిదో తప్పులు మాట్లాడుతూ మనం గొప్ప వాళ్ళమని సమాజానికి ఫోకస్ అవ్వటానికి ఇష్టపడుతుంటాం. ప్రేమన వారలారా, ఎవరండి? దావీదని కొత్త నిబంధనలో మారిమోగిపోతుంటది. మోషేని కొత్త నిబంధనలో మారిమోగిపోతుంటది. అబ్రహాము అని ఓపికుంటే లెక్క పెట్టుకో, 100 సార్లు వాళ్ళ పేర్లు రాశారంటే
వాళ్ళని ఆదర్శంగా తీసుకోరా అని చెప్తే మనం ఏం చేస్తున్నాం? ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, అసలు మన మాటల సంగతి ఏంటి, ఇవన్నీ ఏం ఆలోచించుకోవట్లేదు. సేవనగానే సీరియస్నెస్లోనికి మనం వెళ్ళటం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆదివారం వచ్చిందా, ఏముంది, మీరు పాటలు పాడండి, 4 మాటలు చెప్పేసి అయిపోయిందని అవతల పడితే మళ్ళీ ఆదివారం చూడొచ్చులే. ఇదేనా మనకు అప్పగింపబడిన బాధ్యత? ఇదేనా? స్త్రీల సమాజం ఎలా జరుగుతుంది? సండే స్కూల్ పరిచర్య ఎలా జరుగుతుంది? యవనస్తుల జీవితాలు ఎలా జరుగుతుంది? నీ గ్రామంలో ఏం జరుగుతుంది? ఏమిటి ఇవన్నీ ఊరికేనా? మీరు ఆలోచించండి. అందుకే నువ్వు దేన్ని గురించి సీరియస్గా ఆలోచించకపోయినా నీకు అప్పగింపబడిన పరిచర్యని గురించి మాత్రం చాలా సీరియస్గా ఆలోచించాలి. చాలా సీరియస్. అసలు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అని లేఖనాలలోనికి వెళ్ళి కొన్ని మాటలు ఆలోచించడానికి మనం ప్రయత్నం చేయగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త దయచేసి చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని దయచేసి చూడండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. దేవుడు మనకు ధైర్యాన్ని చెబుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే ఇదిగో, ఆత్మను చంపనేరక దేహాన్ని మాత్రమే ఇబ్బంది పెట్టే మనుషులకు భయపడకండి. నేను మీ పట్ల ఎంత కేర్ తీసుకుంటున్నాను అంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీ తల వెంట్రుకలన్నీ నేను చూస్తున్నాను అనటం లేదు, లెక్కింపబడి ఉన్నవి అంటున్నాడు. అంటే ఏదో అతిశయోక్తిగా మనుషులు రాసిన కవిత్వాలలాంటి మాట కాదు. దేవుడు చెప్పాడంటే అక్షరాల నిజం. ఏమండి, మరీ తల వెంట్రుకను లెక్కించాడా అని ఒకవేళ మనం డౌట్ అనుకుంటే, ఆకాశ నక్షత్రములకే ఏముందట సంఖ్య, లెక్క. ఆకాశంలో ఉంటున్న నక్షత్రాలనే లెక్క పెట్టుకొని మరీ ఆయన దగ్గర పెట్టుకుంటే, ఏమండి, పిల్లలమైన మన తల వెంట్రుకల లెక్క లేదా ఆయనకి? ఖచ్చితంగా. ఇంకా చెప్పాలంటే, మనం పట్టించుకొని వాటిని దేవుడు పట్టించుకుంటున్నాడు. ఏమంటే తల వెంట్రుకల లెక్క అంటే మీరు ఆలోచించండి. తల వెంట్రుకల లెక్క అంటే మీరు కాసేపు దాని గురించి ధ్యానించండి. ఈ తల వెంట్రుకలు రాలిపోవటం అనేది, ఇదిగో రాత్రి పడుకునేటప్పుడు మన దిండు మీద కొన్ని ఉంటాయి, దువ్వేటప్పుడు కొన్ని పడిపోతుంటాయి, స్నానానికి అంటే పడిపోతున్నప్పుడల్లా ఏం జరుగుతుంది? పడిపోతున్నప్పుడల్లా లెక్క. అంటే ఈ లెక్క నిమిషానికి జరుగుతుందా, గంటకి జరుగుతుందా? గడియారంలో ఇదిగో నెంబర్స్ పడినట్టుగా కొత్తవి వస్తుంటే నెంబరు పెరుగుతుంది, పాతవి రాలిపోతుంటే నెంబరు తగ్గిపోతుంది. ఏంటయ్యా, కొత్త వెంట్రుకలు వస్తుంటాయి, అప్పుడు నెంబర్ ఏం చేయాలి? పెరగాలి. ఉన్నవి రాలుతుంటాయి, అప్పుడు నెంబర్ ఏం కావాలి? తగ్గాలి. ఇది రోజులో ఎప్పుడైనా జరగచ్చు. అంటే నిమిషము, గంటకి, ఇదిగో ప్రతి అరగంటకి ఇదిగో నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి అనగానే ఎప్పుడో పుట్టినప్పుడు లెక్కబెట్టి ఇచ్చేసానికి నీ ఇష్టం అన్నట్టు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరు దీన్ని ధ్యానిస్తూ
నడుస్తున్నప్పుడు మనకేం అర్థం కావాలి అంటే, నా తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి అని ఆయన అడుగుతున్నాడు అంటే, అమ్మో ఆయన లెక్కల మనిషి అని మనకు అర్థం కావాలి. ఒకరోజు బంజారా హిల్స్లో ఆ పెద్ద పెద్ద సినీ వాళ్ళ ఇళ్ళల్లో పనిచేస్తూ కార్ డ్రైవరు ఒకరోజు రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. తమ్ముడు ఎక్కడ పని చేస్తామంటే, బంజారా హిల్స్లో పలానా వాళ్ళ దగ్గర పని చేస్తుందంటే, పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా అని అడిగాను. అర్థం చేసుకొని బాగా నవ్వి, చిల్లర కూడా పోనీయరన్న. ఎవరు? బంజారా చిల్లర కూడా అడుగుతారన్నా అని పైసా పోనివ్వరన్నా. వాళ్ళంత పిసినారోళ్ళు ఇంకెవరు ఉండరన్నా అంటున్నాడు. అంటే లెక్కలు బాగొచ్చేమో తమ్ముడు అన్నాను నేను. అంటే నవ్వి, నిజమే అన్నా, నిజంగా దేవుని లెక్కలలోనికి వెళ్ళగలిగితే ఏమంటే ఇంకా తట్టుకోలేం ప్రియమైన వారలారా. మనం ఆయన తల వెంట్రుకల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, ప్రతి దాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే, చూసి చూడనట్టుగా కాదు, క్యాలిక్యులేటర్లోనికి తెచ్చుకుంటున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రతి దాన్ని లెక్కలలో నుంచి చూడటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని మనం చూడాలి. దయచేసి మీరు చూడండి, దానియేలు గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన చక్కటి మాట. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. ఈ వాక్య భావము ఏమనగా, అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. అనగా నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేసనగా నీ రాజ్యము నీ యొద్ద నుంచి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇవ్వబడును. ఇక్కడ రాజు బెల్షస్సరు నిన్ను త్రాసులో తూచగా అంటే లెక్కలలోనికి ఆయన జీవితాన్ని తీసుకుంటున్నాడు. నిన్ను త్రాసులో చూడగా ఆయనకు తక్కువగా కనబడితివి. త్రాసు అనేది తూచేది, లెక్క కొరకు ఉపయోగించేది. ప్రేమను వారలారా, నువ్వు తక్కువగా కనబడితే ఒక రాజును ఆయన లెక్కల్లో నుంచి చూస్తున్నాడు, త్రాసులోనికి తీసుకుని వస్తున్నాడు. నువ్వు తక్కువగా కనబడితివి అంటున్నాడు. ప్రేమను వారలారా, తల వెంట్రుకలే కాదు, టోటల్గా ఆయన మనల్ని లెక్కల్లోనికి తీసుకుని నిన్ను త్రాసులో తూచగా. నిన్ను తూచగా అంటే అర్థం ఏంటి? టోటల్. ఈ టోటల్గా ఏముండొచ్చు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, లెక్కల్లోనికి వెళ్ళి చూడగలిగితే రాయబడిన మంచి మాట చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. తల వెంట్రుకలు, ఇదిగో మన మాటల గురించి మాట్లాడుతూ, ఇదిగో మాట్లాడగలిగే స్థితినిచ్చిన నేను నువ్వేం మాట్లాడుతున్నావని దేవుడికి మనం ఏం చెప్పాలట? లెక్క కదా. ఇప్పుడు ఆలోచించండి, ఏం విన్నావో లెక్క, ఏం చూస్తున్నావో లెక్క, ఏం మాట్లాడుతున్నావో లెక్క, ఎక్కడ కూర్చుంటున్నావో లెక్క, ఎక్కడికి వెళుతున్నావో లెక్క, నీ చేతులు ఎందుకు కదులుతున్నాయో లెక్క. ఏమండి, అక్కడ అవన్నీ లేవుగా, మరి మీరు అన్నీ దూసేస్తున్నారు అనుకోకండి.
అన్ని చెప్పిన మాట చూద్దాం. 31వ అధ్యాయము 4వ వచనం, యోబు గ్రంథము 31:4. ఆయన నా ప్రవర్తన ఎరుగుదును గదా, నా అడుగుజాడలన్నింటినీ నా ప్రవర్తన అంతటిని ఆయన లెక్కించును కదా. ప్రవర్తన అనేది ఏంటంటారు? అడుగుజాడలు అంటే ఏమంటారు? ఈ అడుగుజాడల్లో నుంచి మిస్ అయినది ఏమైనా ఉందా? ప్రవర్తనలో నుంచి మిస్ అయినది ఏమైనా ఉందా? అన్నీ లెక్కించును, అన్నీ లెక్కించును, అన్నీ 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 అన్నీ. మీరు ఆలోచించండి, ఒక సేవకులుగా మనం మొట్టమొదటిగా జ్ఞాపకం పెట్టుకోవలసింది, దేవుడు లెక్కడుగుతాడు. ఏ లెక్కడుగుతాడు అంటే అన్నిటి లెక్కడుగుతాడు. అందులో మొట్టమొదటిది మన గురించి, రెండవది మనకు అప్పగింపబడిన మందను గురించి. ప్రేమన వారలారా, ఆయన అన్నింటిని గురించి లెక్క అడుగుతాడు. అందులో ఫస్ట్ ఏంటంటే నీ గురించి నా గురించి లెక్క అడుగుతాడు. నీ గురించి నా గురించి లెక్క ఏంటంటే, నాయన ఇదిగో నా పని కొరకు నిన్ను ఎన్నుకున్నాను కదా, ఇదిగో నువ్వేం మాట్లాడావు, నువ్వేం విన్నావు, నువ్వేం చేసావు. ఒక్క మాటలో చెప్పాలంటే నీ అడుగు జాడలన్నింటి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే జీవితాన్ని ఆయన ఇచ్చినప్పుడు ఆయన లెక్క అడగడా? ఒకరోజు మేము ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం. టీసీ వచ్చి టికెట్ అన్నాడు. తీయలేదు, అప్పటికి ఫైల్లో ఉంది. ఫైల్లో తీసేసరికి బోల్డ్ అని టికెట్లు ఉన్నాయి. ఆ టికెట్లు అన్నీ తీసి చూపిస్తే, ఇవన్నీ నాకొద్దు, ఈ ట్రైన్లో మీ టికెట్ చూపించి నాకు చాలన్నాడు. అది నిజమే కదా, ఇన్ని ఉన్నాయి కదా, అది కూడా ఉండొచ్చులేని ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళట్లేదు ఆయన. ఇవన్నీ నాకొద్దు, నాకు ఏ టికెట్ కావాలి, ఈ ట్రైన్ టికెట్ కావాలి అని వెతికి కానీ టికెట్ వెళ్ళిపోయాడు అంతే. నిజమే కదా, ఆయనకు అదే కావాలి. దేవుడు కూడా బోర్డన్ని చేస్తాం మనం, కానీ ఆయన ఏమంటాడంటే ఇవన్నీ నాకు వద్దురా, నాకు 2 కావాలి, నీ లెక్క, నీకు అప్పగింపబడిన మంద లెక్క. ఎందుకంటే చాలాసార్లు ఈ 5 సంవత్సరాలు దీన్ని నేను ధ్యానించుకుంటూనే ఉంటాను. ఎందుకంటే చావుకు ముందుకెళ్ళినప్పుడు దేవుడు అడిగేది ఏమై ఉంటుంది అంటే ఇవే, నా లెక్క, నాకు అప్పగింపబడిన పరిచర్య లెక్క. ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మీరు ఆలోచించండి, ఒక ఆయనకు డబ్బులు ఇవ్వాలి 20,000. ఆయన వచ్చి కూర్చోగానే మనం మాట్లాడుతూ పలానా ఆయన నాకు ఎంత ఇవ్వాలి, 50,000 ఇవ్వాలి, ఇది అంతా వింటాడు. ఇంకెక్కువ చెప్తుంటే ఆయన ఏమంటాడు తెలుసు, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నాను, నా 20,000 నా మొహాన్ని కొట్టండి పోతానంటాడు. నీకెంత రావాలో నాకెందుకు, సూటిగా ఇవన్నీ కాదండి, నా డబ్బులు ఇస్తారా పోతాను, ఎప్పుడు ఇస్తారో కనీసం ఈ సుత్తంతా నాకెందుకు అంటాడు అంతే. దేవుడు నిన్ను కూడా నన్ను కూడా కూర్చోబెడితే ఆయన అడిగే 2 ప్రశ్నలు. మనం బోల్డ్ అంత చెప్తుంటాం, నాయన ఇదిగో పలానా టాపిక్ అక్కడ అదరగొట్టాను, ఇక్కడ అదరగొట్టాను, ఇక్కడ ఎలా జరిగింది. ఇవన్నీ కాదురా, నీ గురించి లెక్క కావాలి, నీకు అప్పగింపబడిన మందను గురించి లెక్క. అందుకే ఒక సంఘ కాపరికి కంటే గొప్పది ఏది లేదు. అన్ని మిగిలినవన్నీ కూడా సంఘము తరువాతే, మిగిలినవన్నీ. ఎందుకంటే దేవుడు ఇదే లెక్క అడుగుతాడు. ఈరోజు మనం మనుషులకు చెప్పే సమాధానాలు ఆయనతో చెప్పలేం, మనం దేవుడితో ఏం చెప్పగలం ప్రేమను వారలారా? దానికంటే ముందు ఇదిగో నీ గురించిన లెక్క, నా ప్రవర్తన అంతటిని, నా అడుగుజాడలన్నింటినీ నీవు
లెక్కించి ఉన్నావు కదా, లెక్కించి ఉన్నావు కదా, లెక్కించి ఉన్నావు కదా. ఇంకా కొన్ని మాటలు లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 36వ వచనం, 14వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలెను. తన్ను గూర్చి లెక్క అప్పగించవలెను. తన్ను గూర్చి నా గురించి ఏంటి అంటే, ఇదిగో నా మాటలు, నా గురించి ఏంటంటే నా ప్రవర్తన, నా గురించి ఏంటంటే నా ఇదేనా అంటే ఇంకొకటి ఉంది ప్రేమన వారలారా. నా కుటుంబముల గురించి లెక్క ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి. నా కుటుంబముల గురించి, నా కుటుంబముల గురించి ఆలోచించండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము దయచేసి మీరు చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వారు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. ఏమంటున్నాడండి? తన ఇంటి వారిని, తన ఇంటి వారిని అంటే ఒక సేవకులుగా మనం ఉంటున్నప్పుడు మన ఇంటి విషయంలో లెక్క చెప్పాలి. ఒకవేళ మన ఇంటి వారి విషయంలో మనం సరిగా లేకపోతే అవిశ్వాసి కంటే చెడ్డవాడై. మన పిల్లల కటింగ్లు ఎలా ఉంటున్నాయో సేవకులుగా ఏం చేయాలి? మనం చూడాలి. మొన్న ఆదివారం కోమలకు వెళ్ళాను. వెంకటన్న గారు చెప్తున్నారు, ఆ బాబు కటింగ్ ఒకసారి చెప్పరాదండి తమ్ముడు అంటున్నాడు. ఎందుకు అడిగాడో తెలుసా? నాతో వచ్చాడు గనక. చూసారా, నాతో వచ్చినందుకు అతని కటింగ్ చెప్పరా తమ్ముడు అన్నప్పుడు నా కుటుంబం గురించి, మరి పక్కనోడు గురించి అయినా నేను చెప్పానన్నా వినలేదు అని చెప్పొచ్చు. అదే నా కుటుంబం గురించి, అమ్మో ఇది బాధ్యత, ఇది బాధ్యత. రేపొద్దున సెమినార్లో మీకు వాక్యం చెప్పేస్తారు. మీ కుటుంబం అక్కడ ఉండకుండా మీరు స్టేజ్ ఎక్కి కుటుంబ ఆశీర్వాద సదస్సు అంటే ఎట్లుంటుంది? బాగుంటుందా? మీ మనస్సాక్షి ఒప్పుకుంటుంది అసలు? అప్పుడప్పుడు టైటిల్స్ పెడుతుంటారు దేవుని కుటుంబం అన్నప్పుడు. నిజంగా చాలాసార్లు నేను సిగ్గుపడ్డ రోజులు కూడా ఉన్నాయి. కుటుంబం అని చెప్పడానికి నేను వెళ్తున్నా, నా కుటుంబాన్ని తీసుకొని వెళ్ళలేకపోయానే పరిస్థితులను బట్టి అని. సెమినార్ లాంటిది ఏంటంటే సేవకుడు ఎప్పుడు కూడా మార్గదర్శిగా ఉండాలి, మార్గదర్శిగా ఉండాలి ఎప్పుడు సేవకుడు కూడా. మన కళ్ళ ముందున్న వాళ్ళ గురించి ఏదో మనం చెప్పొచ్చు, కానీ మన కుటుంబాన్ని గురించి అవిశ్వాసి కంటే చెడ్డవాడు అంటే మీరు ఆలోచించండి. అవిశ్వాసి కంటే చెడ్డవాడు అంటే మన కుటుంబాన్ని గురించి మనం లెక్క చెప్పాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఇంకా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట తీతు గారికి రాసిన పత్రిక, తీతు గారికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము
తీతు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వాడై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గడవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమించవచ్చును. అట్టి వానిని విశ్వాసులు గల పిల్లలు. తన కుటుంబాన్ని స్వాధీనపరుచుకోవాలి. తన కుటుంబాన్ని స్వాధీనపరుచుకోవాలి. తన కుటుంబాన్ని మనమేదో జోగ్ అనుకుంటాం, కానీ ఇంట్లో కుటుంబ యజమానుడి ఆధ్వర్యంలో గృహ కూడిక ప్రతి ఇంట్లో ఏం జరుగుతుండాలి? మనకు తెలియదు. 100 సమస్యలకు అదే పరిష్కారం. 100 సమస్యలకు అది పరిష్కారం. 100 సమస్యలకు. నీ కుటుంబాన్ని స్వాధీనపరుచుకోవాలి. నీ పిల్లలతో మాట్లాడటానికి దాన్ని ఒక చక్కటి వేదికగా మలుచుకోవాలి. ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పిల్లలతో కూడా వాళ్ళ మాటలు వినడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. మనం ఎలాంటి వాళ్ళు అంటేనండి, మన కుటుంబం కంటే బయట నుంచి వచ్చేవాడంటే చెవి కోసుకుంటాం. మనకు మన కుటుంబాల మీద పట్టింపు ఉండదు. వీళ్ళు ఏమైనా పోని. బయటోడొస్తే రండి కూర్చోండి, ఆడికి మర్యాద చేయాలి, ఆడికి చికెన్ వండాలి, వీడికి ఇది పెట్టాలి. దేవుడు అడిగే లెక్కేమో ఇంట్లో ఉంది. మనం ఏం చేస్తున్నాం? మనకు బాగా ఏంటంటే ఆ ఓవర్ ఎక్కువైపోయి అలా బయట పిలుస్తుండే కూడా ఇది అయిపోదు అంటాం మనం. కూర్చో, ఏం పోతావు? వాడేం పోతానంటాడు. కూర్చో. నా పిల్లలతో నేను మాట్లాడేది ఏమీ లేదు, నా భార్యతో నేను మాట్లాడేది ఏమీ లేదు, కూర్చో. మీరు ఆలోచించండి. మీ ఇంట్లో ఎప్పుడైనా బంధువులు ఉన్నప్పుడు, స్నేహితులు ఉన్నప్పుడు 7 గంటలకు మా ఇంట్లో గృహ కూడుకంటే దయచేసి మీరు వెళ్ళండి, ఏమనుకోకండి అని ఎప్పుడైనా అన్నారా? వాళ్ళను పంపించి కూర్చోండి ప్రేయర్ కంటే మా నాన్న ఎంత విలువిస్తున్నాడు ఈ కుటుంబ ప్రార్థనకని తెలిసి వస్తుందంటే మీరు ఆలోచించండి. మీకు తెలుసో తెలియదు, పిల్లల చదువుల కొరకు ఇండ్లు మారిపోయింది. మేము అమిటీ యూనివర్సిటీ అని ముంబైలో ఉంటాం. ఆ వాకింగ్ వెళ్తుంటే ఒక తెలుగు వాళ్ళు కనిపించారు. వాళ్ళతో మాట్లాడగానే ఆశ్చర్యపోయింది. నా కూతురికి ఇక్కడ సీట్ వచ్చిందండి, ఒక్కదాన్నే పంపలేం కదా, అందుకే అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం, మరి ఎలా బతకాలండి అని అక్కడ హోటల్ పెట్టుకున్నారు. కూతురుని చక్కగా కాలేజీకి పంపుతున్నారు. మరల దగ్గరుండి చూస్తున్నారు. పిల్లల పట్ల ఏంటి నమ్మబట్టలేక మాటికి ఇల్లు ఖాళీ చేశారు. అవునండి, ఇల్లు ఖాళీ చేశాం. ఎంతవరకు ఉంటాం? కోర్సు అయిపోయేంతవరకు ఇక్కడే ఉంటాం. కోర్సు అయిపోయేంతవరకు ఇక్కడే ఉంటాం. చూసారా? ఒక తండ్రిగా దేవుడు మనల్ని అడిగే లెక్క ఏంటంటే, నీ పిల్లల కొరకు నువ్వేం చేస్తున్నావు? వారిని నా కొరకు పెంచడానికి ఒక తల్లిగా ఏం చేస్తున్నావు? ఒక తండ్రిగా ఏం చేస్తున్నావు? మోరవర్ ఇంకేంటి? ఒక సేవకుడుగా నువ్వేమి చేస్తున్నావు? ఒక సేవకుడుగా మీరు ఆలోచించండి. ఒక సేవకుడుగా మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక తండ్రి బాధ్యతే గొప్పదైనప్పుడు సేవకుడైన తండ్రికి అది ఎంత గొప్ప బాధ్యత. సేవకుడైన తండ్రి బాధ్యతే విలువైంది. ఒక సేవకుడైన తండ్రికి ఎంతసేపు అమ్మో నా పిల్లల మూలంగా, నా కుటుంబం వల్ల దేవుని నామానికి అవమానము కలుగుతుందేమో, నేను చెప్పిన మాటలన్నీ ఏమైపోతాయి అమ్మో అన్న భయం ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ భయం మనలో ఉండాలి.
కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, ఒక పెద్దల గురించి మాట్లాడుతూ విశ్వాసులైన పిల్లలు కలిగి ఉండాలి. విశ్వాసులైన పిల్లలు అంటే పిల్లలను విశ్వాసంలో పెంచడానికి సేవకులుగా మనం ఏం చేయాలంటే, ఇదిగో మన కుటుంబాన్ని గురించి ఎక్కువగా మనం ఆలోచిస్తుండాలి. ఆ బాధ్యతలను నీ సతీమణికి నువ్వు అప్పగిస్తూ ఉండాలి. ఇదిగో నేను లేని సమయంలో ఇంట్లో ప్రేయర్ చేసుకోండి. ఏంటి ఈరోజు ఏం జరిగింది, నీ పిల్లలతో మాట్లాడడానికి ప్రయత్నం చేయి. ఫస్ట్ నీ కాలు ఇంట్లో ఉండని. నువ్వు ఇంట్లో ఉంటే కదా ఎవరొచ్చినా నీ పిల్లల కంటే ఎక్కువేమీ కాదు, ఏం కాదు, అసలు నీ పిల్లల కంటే ఎక్కువేం కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని అడిగే లెక్క, నా గురించి ఇదిగో నేను ఏం మాట్లాడాను, ఏం చేశాను, ఇదంతా లెక్క చెప్పాలి. నాకు ఇచ్చిన పిల్లల గురించి నేను లెక్క చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, తప్పిపోతున్నాం ఏమైనా? మీరు ఆలోచించండి, ఏమైనా తప్పిపోతున్నావా? కుటుంబ ఆశీర్వాద సదస్సు అని మనం ప్రిపేర్ అవుతున్నాం. ఏమండి, మన కుటుంబాలు ఎలా? నిన్ననే సంఘాన్ని నేను కాస్త మందలించాను. ఎందుకు? కుటుంబ ఆశీర్వాద సదస్సుకి వెళ్తున్నాం. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? అంతే కదా, సమయ పాలన వెరీ వెరీ ఇంపార్టెంట్. మన మదిరాకు వెళ్ళాం. సభ ఎన్ని గంటలకు అయిపోద్దంటే, అన్న 9:30కి అయిపోద్ది అన్నారు. 9:30 అసలు ఆశ్చర్యమైన 9:30కి అయిపోద్దా అనుకున్నాను, కానీ 9:30కి అయిపోయింది. అసలు ఎంత హ్యాపీ! నాకు చాలా సంతోషం వేసింది. వెంటనే శాస్త్రానికి సెకండ్ ఇచ్చి మాట మీద నిలబడ్డారన్నా అన్నాను. ఎందుకు? ఏ మాట అయితే చెప్పాడు అది మాట యందు లోపం లేనివాడుగా ఉండాలి. నిన్న కోమల్లో కూడా అడిగాను, ఆరాధన 2 గంటలకు అయిపోద్ది, 2 అన్నాడు. అలా చూస్తున్నాను, ప్రకటనలో లేచి నిలబడ్డారు. ఏమవుద్దని చూస్తున్నావు, 2 గంటలకు టక్కన అయిపోయింది అంతే. సమయం అంటే సమయం. రేపొద్దున సెమినార్లో మీకు పాఠాలు ఇస్తారు. పాఠాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలండి? టైం అంటే టైం. 10:30 అంటే 10:30కి ఆరాధన ప్రారంభించాలి అంతే. ఆ క్రమశిక్షణలోనికి దేవుడు లెక్క కనుక అందరినీ ఆ స్థితిలోనికి మనం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అందరినీ. ఒక సంఘ కాపరి గారు ఉన్నారు. 11 గంటలకు ఆరాధన అంటే 12:30కి అందరూ తిని భోంచేసుకుని వస్తారట. ఏం చేయాలి అర్థం కాక ఓ సైకిల్ వేసుకొని, ఇంచుమించు ఒక 20 ఏళ్ల క్రితం సంఘటన, సైకిల్ వేసుకొని 5 గంటలకు స్టార్ట్ చేసి ఒక్కొక్కరిని లేపి ఈయన రెడీ అయిపోయి ఒక్కొక్కరిని లేపి, మీరు ఆరాధనకు వచ్చేంతవరకు ఆ సమయానికి నేను తిరుగుతూనే ఉంటాను అని ఊరంతా 1 రోజులు అలా తిరుగుతా. అమ్మ అయిపోయిందా, మళ్ళీ అమ్మ అయిపోయిందా, టైం అవుతుందని ఏమండి 10 సార్లు తిరుగుతుంటే వాళ్ళకి ఏమనిపింది, ఛీ ఇంకా సమయానికి ఏదో మనం ఆడికి వెళ్ళిపోదాం రండి. ఆ క్రమశిక్షణకు అలవాటు అయిపోయారండి వాళ్ళు. ఏదైనా కష్టం నువ్వు తీసుకుంటే ఆ కష్టాన్ని బట్టి విశ్వాసులు స్థిరపరచబడతారు. ఎందుకంటే ఇదిగో మనం లెక్క చెప్పాలి మన కుటుంబాన్ని గురించి. ఆ తర్వాత ప్రియమైన వారలారా, నీకు అప్పగింపబడిన మందను గురించి లెక్క చెప్పాలి. దయచేసి మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి ఈ మాట ప్రియమైన దేవుని పిల్లలారా. లూకా సువార్త 16వ అధ్యాయము, 2వ వచనం. అతడు వానిని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. ఇక్కడ గృహము అనగానే సంఘము. నిన్ను గురించి నేను వింటుందేంటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము అన్నాడు. ఏమంటే దేవుడు ఇంత ధైర్యంగా లెక్క అప్పగించు అంటున్నాడు కదా, ఎందుకు అడుగుతున్నాడు? మీరు ఆలోచించండి.
ఈ ఈ ఉపమానంలో ఆ వ్యక్తి, నిన్ను గురించి నేను విన్నదేంటి, ఇదిగో నీకు అప్పగింపబడిన గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుమని ఇంత డేరుగా ఎందుకు అడుగుతున్నాడు? 10,000 ఇవ్వాలి, ఇవ్వు అని నేను డిమాండ్ చేసి అడుగుతున్నా దాని అర్థం ఏంటి? నాకు ఇవ్వాల్సిందే. మీరు నాకు ఇవ్వాల్సింది నేను డిమాండ్ చేయను, బ్రతిమలాడతాను ప్లీజ్ అని. నాకు ఇవ్వాల్సింది దేవుడు ఇక్కడ నీ గురించి విన్నదేంటి, నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించు అని డిమాండ్ చేసి అడుగుతున్నాడు. ఎందుకు డిమాండ్ చేసి అడుగుతున్నాడు? నేను నీకు అప్పగించింది, నేను నీకు అప్పగించింది. ఆయన ఏం అప్పగించాడు అని జాగ్రత్తగా మనం చూడగలిగితే ప్రియమైన వారలారా, ఆ పై వచనాన్ని దయచేసి చూడండి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను, వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాణ్ణి పిలిచి, ఒక ధనవంతుని యొద్ద గృహ నిర్వాహకుడు ఉండెను అంటే దాని అర్థం ఏంటంటే, ఆ ధనవంతుడు తన గృహ నిర్వాహకత్వము కొరకు, పని కొరకు ఇతన్ని ఏం చేసుకున్నాడు, పెట్టుకొని, ఇదంతా నువ్వు చూసుకోను ఆయన అన్నాడు, నీకు శాలరీ ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఈయన అడుగుతున్నది ఏంటంటే, ఈయన అప్పగించినదే ఆయన అడుగుతున్నాడు. నేను ఏదైతే నీకు అప్పగించానో ఆ పని చేస్తున్నందుకు నీకు శాలరీ ఇస్తున్నాను కదా, కాబట్టి నేను అప్పగించింది నీ గురించి నేను వింటున్నాను ఏంటి, లెక్క అప్పగించు అన్నాడు. ఇక్కడ గృహం అనగానే సంఘంలో ఉంటున్న విశ్వాసులు, నా వాళ్ళు అనుకుంటే వాళ్ళు నీ వాళ్ళు కాదు, దేవుడు నీకు అప్పగింపబడిన వారు, దేవుడు మనకు అప్పగిస్తున్నాడు అని జాగ్రత్తగా మీరు చూడగలిగితే, అపోస్తలుల కార్యములో వ్రాయబడిన మాట చూడండి. అపోస్తలుల కార్యములో వ్రాయబడిన చక్కటి ఈ మాట ప్రేమన దేవుని పిల్లలారా, అపోస్తలుల కార్యములో వ్రాయబడిన చక్కటి ఈ మాట, మొట్టమొదటి సంఘములో జరుగుతున్న చక్కటి పని చూడండి. 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. 47, 2వ అధ్యాయము 47. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అంటే నూతన విశ్వాసులను ప్రభు ఏం చేస్తున్నాడు, సంఘములోనికి ఆయన తీసుకొస్తున్నాడు. ఏమంటే, నేను కదండి కష్టపడింది అంటే, ఒకరి హృదయం మారటానికి కారణము వాక్యము, నువ్వు కాదు. అంటే ఇప్పుడు సంఘములోనికి ఎవరు తీసుకొస్తున్నారు? దేవుడు. వాక్యమైన యేసు వారి హృదయాన్ని కదిలించి సంఘములోనికి తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వచ్చి సేవకుడికి, సంఘ కాపరికి, నా వాళ్ళు వీరు, నువ్వేం చేయాలి, ఈ సంఘం అనే గృహ నిర్వాహకత్వాన్ని నువ్వు చెయ్యని మనకు అప్పగిస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మనకు అప్పగిస్తున్నాడు. అందుకే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు, లెక్క అడుగుతాడు. ఏమంటే, ఇప్పుడు ఎక్కువ మంది ఉంటే లెక్క బాగా చెప్పగలవా, కొద్ది మంది ఉంటే చెప్పగలవా? మా సంఘంలో 1000 మంది, మొదటి షిఫ్ట్ 1000, సెకండ్ షిఫ్ట్ 2000, మూడో షిఫ్ట్ 5000. ఒక్కసారి సంఘస్థుల పేర్లు చెప్పయ్యా, కంప్యూటర్లో ఉంటాయి. పరిచర్య అనగానేమో సందడి అనుకుంటున్నారు. లెక్క అప్పగించాలి, దేవుడు అడుగుతున్నాడు. నీ దగ్గరికి తీసుకుని వచ్చాను వాళ్ళని, వారి హృదయాన్ని కదిలించి ఎన్నో పరిస్థితులను అనుకూలపరిచి నా కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడిగి నా వాళ్ళ కొరకు నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు, ఎన్నిసార్లు ప్రేమ చూపించానో నాకు తెలుసు.
ఎన్నిసార్లు ఇదిగో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్న వారిని హృదయ వాక్యముతో ఇక్కడికి తీసుకొచ్చానో నాకు తెలుసు. ఇంత కష్టపడి నీ దగ్గరికి తీసుకొచ్చాను, వాళ్ళ సంగతి ఏంటి లెక్క? ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కష్టపడుతున్నాను అనుకుంటాం, కానీ నీ దగ్గరికి రావటానికి ముందు, నీ దగ్గరికి తీసుకొని రావటానికి నీకంటే ఎక్కువ కష్టపడింది ఎవరు? దేవుడు. ఆయన ఎంతో కష్టపడి నీ దగ్గరికి తీసుకుని వస్తే మనం ఏమనుకుంటాం? మనం బాగా కష్టపడ్డాం అనుకుంటాం. లేదు, నీకంటే ఎక్కువ కష్టాన్ని ఆయన తీసుకుని నీ దగ్గరికి వచ్చాడు కనుకనే ఆయన లెక్క అడుగుతున్నాడు. ఏమైపోయారు? మీరు ఆలోచించండి. ఆ లెక్క సరితూగకపోతే ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు ఊరుకోడు. ప్రేమన వారలారా, ఆ లెక్క తేడా వచ్చిందనుకోడు, దేవుడు ఊరుకోడు. ప్రేమన వారలారా, మరలా లూకాసు సువార్త 16వ అధ్యాయము, లూకాసు సువార్త 16వ అధ్యాయము, లూకాసు సువార్త 16వ అధ్యాయము, లూకాసు సువార్త 16వ అధ్యాయంలో వ్రాయబడిన ఆ చక్కటి మాటను చూసుకొని మనం ముందుకు వెళదాం. 16వ అధ్యాయము 2వ వచనం. అతడు వానిని పిలిపించి, నిన్ను గురించి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పెను. ఇదిగో నేను విన్నదేంటి, ఇక్కడ జరుగుతున్నదేంటి? నాకు అప్పగించు. ఇదిగో ఏదో తేడా కనపడుతుంది. నేను ఇక నిన్ను నియమించను అంటే పిలుస్తున్నది ఆయనే, పక్కకు బొమ్మంటున్నది కూడా ఆయనే. మీకు తెలుసో తెలీదో, చాలామంది మూలకు పడిపోయారు ప్రేమన దేవుని పిల్లల. మనకు అర్థం కావట్లేదు, కానీ చాలామందిని పక్కన పెట్టేస్తాడు ఆయన. మీరు ఆలోచించండి, ఎందుకు? ఆ క్వాలిటీస్ నీలో లేవు. పోలీస్ ట్రైనింగ్కి పిలిచేది వాళ్ళే, రండి అంటారు. అక్కడ హైటు వెయిట్ చూస్తుంటారు. అక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తారు? వెళ్ళిపో. ఎందుకు? మేము అనుకున్న క్వాలిఫికేషన్స్ నీలో లేవు గనుక. ఇంతకీ ఈ గృహ నిర్వాహకుడు ఏం చేశాడు అని లేఖనాలలోనికి వెళితే లూకాసు సువార్త 12వ అధ్యాయము, లూకాసు సువార్త 12వ అధ్యాయము 41. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని అడగగా, ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వానిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వానిని నరికించి చూసారా? శిష్యులు, ప్రభా ఇది మాతోనే అందరితోనేనా అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, పని అప్పగింపబడింది మీతోనే, మీకు చెప్తున్నాను నేను అంటున్నాడు. మీకు చెప్తున్నాను. ఏమంటే మరి విశ్వాసులకు ఏమి లెక్క లేదంటే, విశ్వాసులకు కూడా లెక్కలు ఉన్నాయి. ఏంటి? వాళ్ళ గురించి చెప్పాలి, వాళ్ళ కుటుంబాన్ని గురించి చెప్పాలి. సేవకుడికి ఆయన గురించి చెప్పాలి, ఆయన కుటుంబాన్ని గురించి చెప్పాలి, పరిచర్య గురించి కూడా చెప్పాలి. మరి విశ్వాసికి ఆ బాధ్యత లేదంటే, నూతన ఆత్మల సంపాదన కొరకైన పని, ఆయన పనికి సహకరించారా లేదా చెప్పాలి.
అక్కడికి రాగానే ఏమంటున్నాడు అంటే, ఆ దాసుని ఎరుగని గడియలో వచ్చాడట. అతడు ఏం చేస్తాడట, మత్తుడైపోయాడట. అంటే నా యజమానుడు ఇప్పుడు రాడు అని తిని తాగి మత్తులు. మీకు తెలుసో తెలీదో, చాలా పరిస్థితులను గమనిస్తున్నప్పుడు సంఘాలలో విందులు, వినోదాలు, పార్టీ కల్చర్స్ డెవలప్ అయ్యి ఆత్మల భారం లేదు. పార్టీలు, చికెన్ వేయండి, మటన్ వేయండి, ఏం వండుకుందాం, ఎక్కడికి పోదాం, విందులు. దానికి ఏం పేరు పెట్టుకుంటారు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. ఆయన ఆనందించబడింది ఏంటో తెలుసా, ఆత్మల సంపాదన. ప్రభువులో ఆత్మల సంపాదనలో నేను సంతోషిస్తాను, మీరు సంతోషించండి. ఇంకా విచిత్రం చెప్పమంటారా, ఆగస్టు 15, జనవరి 26, ఆ తర్వాత డిసెంబర్ 31, ఫస్ట్ ఏదో ఉంటాయి కదా, ఒక చర్చిలో విశ్వాసురాళ్లకు కబడ్డీ పోటీ. ఎవరికండి? విశ్వాసురాళ్ళకి ఏం పోటీ? కబడ్డీ. ఈ ఛాంపియన్ వస్తున్నారండి. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందండి? స్త్రీల సమాజానికట కబడ్డీ పోటీ అట. మరి యూత్కు క్రిస్టియన్ ప్రీమియర్ లీగ్, CPL. ఈ చర్చి వాళ్ళు, ఆ చర్చి వాళ్ళు, ఆ కామెంటరీ ఏంటో తెలుసా, ఇదిగో పలానా చర్చి వాళ్ళు ఓడిపోయారు, పలానా చర్చి వాళ్ళు గెలిచారు. చర్చి ఓడిపోవటం ఏంటండి, చర్చి గెలవటం ఏంటండి? పలానా చర్చి నుంచి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వస్తున్నాడు, సేవకుడు రాడా? ఎన్ని రన్స్ కొట్టారు తెలుసా, హాఫ్ సెంచరీ. మరి ఎంతమందికి సువార్త ప్రకటించాడు? ఈ లెక్క వద్దా? అసలు ఆశ్చర్యం కలిగింది. ఏంటి కల్చర్ అసలు? అంటే క్రిస్టియన్ యూత్ అంతా కలిసి మనం ఏం చేద్దాం, టోర్నమెంట్ IPL వాడి పెట్టుకుంటే మనం పెట్టుకోలేమా? మళ్ళీ అందరు చేరి ప్రార్థన చేయరా. వాడేం ప్రార్థన చేస్తాడు, వీడేం ఆడతారు అసలు? ఆయన ఏం ప్రార్థన చేస్తారండి? వాడు ప్రార్థన చేస్తాడు, ఏమంటాడు తెలుసా, ఈ ఆటల పోటీల వల్ల నాయన నీకే మహిమ, నీకే ఘనత. ఎవరికి మహిమ, ఎవరికి ఘనత? పిచ్చోళ్ళని చేసి దుష్టుడు, ఇదిగో ఈరోజు మనం నవ్వుకున్నాం చూసినా, అలా నవ్వుకుంటున్నాడు ప్రియమైన వారలారా. ఇదిగో గ్రౌండ్లో పిచ్చోళ్ళని చేసి ఆడండ్రా, దేవునికి ఘనత అని చెప్పండి. సంఘ కాపరులకు బుద్ధి జ్ఞానాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఆలోచించండి. నీకు అప్పగింపబడిన మందను ఆడుకోపోని గ్రౌండ్కి పంపుతావా? నలుగురు నేర్చుకొని సువార్తకు తీసుకెళ్ళవలసిన నువ్వు ఆ దేవాలయపు డబ్బులు, ఇదిగో ఇవి కొనుక్కో, అవి కొనుక్కో అని ఇక గ్రౌండ్కి పంపిస్తావా? మత్తులు, తిని తాగి మత్తులు, మళ్ళీ గొడవ. అవుట్ అయితే అవుట్ ఇయ్యలేదు. వాడొకడు అంటాడు, నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించు, ఏం కదా ఆడుతా అంటాడు వాడు. ఏది ఇదంతా? మీరు ఆలోచించండి. దేవుడు ఎందుకో మనల్ని పిలుచుకున్నాడు. ఏదేదో చేసేసి మనం ఏమనుకుంటామంటే ఇంకేది ఇన్ని చేశాను కదా అనుకుంటాం. దేవుడు అనుకున్నది చేసావా? లెక్క. మత్తులై ఉండి వదిలేశారండి. ఇంకంతే, సంఘాన్ని వదిలేశాడు. మీ ఇష్ట ప్రకారంగా మీరు బతికేయండి అన్నట్టుగా. నీకు అప్పగించింది వాళ్ళ ఇష్టానుసారంగా బతకడానికి, వదిలేయడానికి కానే కాదు. నీ కొడుకును, నీ కూతురును వదిలేస్తావా? వదిలేవు. నువ్వు, నీ వల్ల కాదు అసలు. మరి సంఘాన్ని నాది అని అనుకోవట్లేదు. నా ప్రభు నాకు అప్పగించింది నా బాధ్యతను మనం అనుకోవటం లేదు కనుక చాలా విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటాం. మన దేవుని పిల్లలారా, ఇదిగో తిని తాగి మత్తులై
మత్తులై. మీరు ఆలోచించండి, సంఘం బాధ్యత మరిచిపోయి రోడ్ల మీదకి వెళ్ళి సమ్మేలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. సంఘము బాధ్యత మరిచిపోయి, ప్రార్థనను మరిచిపోయి, ఇదిగో రాజకీయ నాయకుల వెంట తిరిగిన పరిస్థితులు కూడా మనకు తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించారా? ఒకవేళ బాధ్యతను మరచగలిగితే అక్కడ రాయబడిన పదం ఏంటో తెలుసా? నాకు భయం వేసి అక్కడ ఆపించేశాను. నరికించి అని రాయబడింది. ప్రేమను వారలారా, ఏదో కాదు, నరికించి అంటే ఏమండి, దేవుడు ఎంత వార్నింగ్ ఇస్తున్నాడో చూసారా? కింది వచనాల్లో చూడండి. ఇంకా లూకా సువార్త ముగించేసుకుందాం. 13వ అధ్యాయం 12వ అధ్యాయంలో వ్రాయబడిన ఆ చక్కటి సందర్భాలు. 12వ అధ్యాయము, వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపకుండా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిలిన పని చేసిన వానికి కొద్ది తెప్పలే కలుగును. ఎవనికి ఎక్కువగా ఇయ్యవలనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద. నీ దగ్గరికి దేవుడు ఎక్కువ మందిని పంపించాడు, నువ్వు అందరి గురించి ఎక్కువ లెక్క చెప్పాలి. తెలుసు కదా, తలాంతులు. దేశాంతరం పోయాడు, ఇదిగో అని భూమిలో పాతి పెట్టాట. అప్పుడు ఏమన్నాడు? చెడ్డ దాసుడా. మరలా వచ్చాడు, లెక్క అడుగుతున్నాడు. ఏంటి? నేను ఎన్ని దేనారములను ఇచ్చాను, ఎన్ని తలాంతులను ఇచ్చాను, నువ్వేం చేశావు అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ఖచ్చితంగా పాటుపడాలి. సమస్యలు వస్తాయి, దేవుని పాదాలు విడవద్దు. ప్రేమన దేవుని పిల్లలారా, కన్నీళ్ళు వస్తాయి, ఆయన మీద ఆధారపడటం మానేయొద్దు. ఇదిగో అవసరాలు వస్తాయి, నీ చేతులు జోడించటం మాత్రం మానేయొద్దు. ప్రేమన వారలారా, మనకన్నీ దేవుడే. ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏదైనా జరిగితే ఆ ఉద్యోగం, ఆ డిపార్ట్మెంట్ ఎలా బాధ్యత వహిస్తుందో మనకన్నీ దేవుడే. ఎందుకంటే ఇది ఊరికే కాదు, దేవుడు ఏమంటున్నాడంటే పనివాడు జీతమునకు పాత్రుడు అని. మనకి ఇచ్చే జీవితం మరొక జీవితం, పరలోకపు జీవితం. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి ఉన్నతమైనది సేవ, బాధ్యత కలిగి ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఎవరు పరిచర్యతో పోల్చుకోవడానికి వీలు లేదు. నీ పరిస్థితులు వేరు, నీ విశ్వాసుల స్థితిగతులు వేరు, నువ్వు ఉంటున్న ఏరియా వేరు. మీరు ఆలోచించండి. కాబట్టి దుష్టుడు మనల్ని కూడా శోధిస్తుంటాడు. ఇదిగో నువ్వు చేసేది అసలు పరిచర్య కాదు, ఇదిగో అని మానసికంగా మనల్ని కృంగజేస్తుంటాడు. వాడికి అవకాశం ఇవ్వటానికి వీల్లేదు. దేవుని వాక్యాన్ని చదువుకుంటూ నూతన బలమును పొందుకుంటూ మన అప్పగింపబడిన లెక్కను గురించి ఏమంటే చాలా చాలా జాగ్రత్త పడుతూ ఉండాలి మన దేవుని పిల్లలారా. కాబట్టి దీర్ఘకాలిక ప్రణాళికలు, సంఘంలో మందిరం కట్టుకోవాలి, దీర్ఘకాలిక ప్రణాళిక, ప్రార్థన చేయటం మానకూడదు. అదేవిధంగా రోజువారీ ప్రణాళికలు. నా సంఘంలో అందరూ బైబిల్ చదువుకుంటున్నారా, ప్రార్థన చేస్తున్నారా, ఇవన్నీ చెక్ చేయాలి. అమ్మా ఏంటి బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేసావా? మీరు ఆలోచించండి. వాళ్ళు సంఘంలో కార్యక్రమాలు, పని, ఇదిగో నెలవారీ కార్యక్రమాలు. అసలు నీ టార్గెట్ నువ్వు రీచ్ అవుతుండాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు కార్యక్రమాలలో డిఫరెన్స్. ఇదిగో ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తే, ఇదిగో మరల ఆత్మల సంపాదన కొరకు ఇంకెలా చేయాలి. కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు. సంఘముతో కూర్చోవటం, మాట్లాడుకోవటం, సమస్యలను పరిష్కరించుకోవటం, ఏకాభిప్రాయానికి తీసుకొని రావటం, ఇవన్నీ సంఘములో నిర్విరామంగా జరుగుతూ ఉండాలి. ప్రేమన దేవుని పిల్లలారా, చర్చి యానివర్సరీ వస్తుంది. ఏంటి ఈ సంవత్సరం ఏదైనా విజయాన్ని సాధించామా లేదా? ఎన్ని కార్యక్రమాలు చేసాం? ఎంతమందికి సువార్తను ప్రకటించాం? అసలు ఏం చేసాం?
బీదలను మనం ఆదుకున్నామా సంఘము ద్వారా? యవనస్తులను ఏమైనా బలపరుస్తున్నామా? దయచేసి ఏమండి, నేను అడిగినప్పుడు మీరు నాకు సమాధానం చెప్పొచ్చు, నేను ఏమనలేదు. కానీ దేవుడు అడిగినప్పుడు మాత్రం సమాధానం చెప్పటం చాలా కష్టం ప్రియమైన వారలారా. ఏమండి, పరిచర్యకొచ్చి ప్రభు పాదాల దగ్గర మీద పడవలసిన మనం ఏమండి పట్టించుకోకపోతే, ఇదిగో ఆయనే మన మెడ పట్టుకునే రోజు ఒకటి ఉంది. కాబట్టి ఏమండి, భయముతో బాధ్యత కలిగి ముందుకు వెళ్ళాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఈ పరిచర్యలో మన గురించి, మన కుటుంబాన్ని గురించి, మనకు అప్పగింపబడిన సంఘమును గురించి ఏదైనా మనం సరిగా చేయలేదన్నప్పుడు ఒప్పుకోవటమే. దేవా, ఈ సంవత్సరం నేను సరిగా చేయలేకపోయానేమో నాయన, నన్ను మళ్ళా బలపరచు, నీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించు. మరలా దేవుని వాక్యముతో శక్తితో కూడా తీసుకుని వెళ్ళాలి. లేదు, ఈ సంవత్సర కాలంలో నేను నా సంఘంలో చెప్పిన వాక్య పరిచయం ఏంటి? ఒకరోజు ఒక సంఘానికి వెళ్ళాను. లాస్ట్ సండే ఏం చెప్పారండి వాక్యం అన్నాను. పాపం గుర్తులేదు. అంటే జనరల్గా మీరు ఏం చెప్తారు అని అడిగాను. ఎలాంటివి చెప్పమంటారు? నేనేం చెప్పాలో అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. నాకు అర్థమైంది. అంటే సంఘానికి ఏమి నేర్పిస్తున్నాము అని ఒక లిస్టు లేదు. నెల కాగానే సరుకుల లిస్ట్ రాసుకుంటాం కదా. నెల కాగానే మన జీతం ఎలా ఖర్చు అయినప్పుడు నా సంఘానికి నేనేమి నేర్పిస్తున్నాను అనేది లిస్ట్ ఉండాలి. రక్షణ గురించి ఇన్ని టాపిక్స్ మాట్లాడాను, కుటుంబం గురించి ఇన్ని మాట్లాడాను, పరిచర్యల గురించి ఇన్ని మాట్లాడాను, ఇవ్వటాన్ని గురించి ఇన్ని మాట్లాడాను, ప్రకటన గ్రంథంలో నుంచి ఒకటి చెప్పాను, రాజుల చరిత్ర చెప్పాను, శిష్యుల గురించి చెప్పాను. అన్నీ కవర్ అవుతున్నాయో లేదో మీరు పేపర్ మీద పెడితే తెలుస్తుంది. సమాజంలో శోధనల గురించి ఇదిగో ఇన్ని టాపిక్స్ చెప్పాను నేను. ఆ లిస్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఆ లిస్ట్ కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ. అప్పుడు సంఘానికి ఏం చెప్పటం లేదు అనేది మనకు ఐడియా ఉంటుంది. ఓహో, ఈ విషయంలో ఇంతవరకు ఒకసారి కూడా చెప్పలేదని నేను. అప్పుడు మరలా ప్రేరేపింపబడతాం, మరలా మనం ప్రిపేర్ అవుతుంటాం. మన దేవుని పిల్లలారా, మరలా ప్రిపేర్ అవుతుంటాం. మనకు ఉండేది ఏంటంటే, ఒకే సంఘంలో మనం మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే చెప్పిందే చెబుతుంటాం. అదేమైనా చేస్తున్నామని జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందుకు? వాక్యం అనేది జీవాహారము. అందుకే ఆహారం పెట్టడం అంటారు. ఒకే రకమైన ఆహారం పెడితే విటమిన్స్ లోపిస్తాయి, రోగాలు వస్తాయి. అందుకే పిల్లలకు అన్ని రకాలుగా పెడుతున్నప్పుడు వాక్యములో కూడా భక్తిని గురించి, జ్ఞానమును గురించి, ఊరికి జ్ఞానం గురించే నేర్పించామనుకోండి ఉప్పొంగుతారు. ఊరికి భక్తిని గురించే చెప్పామనుకోండి, ఇదిగో దేవుని వాక్యం అంటిక ఇష్టపడరు. మనం ఎలా చెబుతున్నాం, వాళ్ళ ప్రార్థన జీవితం ఎలా ఉంది, వాళ్ళు ఎలా చెక్ చేస్తున్నారు. స్తుతి ప్రార్థన అనగానే స్తుతులు చెల్లిస్తున్నారా? దేని గురించి ఇస్తే దానికి గురించే ప్రార్థన చేస్తున్నారా? అబ్జర్వ్ చేసుకుని వాళ్ళని ఏం చేయాలంటే, ఇదిగో ఇలా అక్షరాలు పలక మీద దిద్దించినట్టుగా దేవాలయములో ప్రతిదాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ నేర్పించాలి. ఇదిగో బైబిల్ చదవటం, అప్పుడే కదా వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యేది. వాళ్ళు ఏమనుకుంటారని మనమే ఊహించుకొని, ప్రార్థన రాకపోయినా సరేలే అనుకోవటం, వాక్యం సరిగా రాకపోయినా పర్లేదు ఏం కదా అని మనమే అంటుంటే ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు? ప్రేమపూర్వకంగా నేర్పించటమే. ఎందుకంటే మనకు అప్పగింపబడినది లెక్క అప్పగించాలి. కాబట్టి చాలా బాధ్యతగా పరిచర్యలో మనం ముందుకు వెళ్ళాలి. నువ్వు ఎవ్వరికీ సమాధానం చెప్పుకోవలసిన అవసరత లేదు. మనుషులకి, దేవుడికి మాత్రమే సమాధానం చెప్పుకోవాలి అని ఎరిగి ఇదిగో నమ్మకమైన ఈ పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. మహనీయుడైన యేసుక్రీస్తు కూడా తండ్రి లెక్క అడుగుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నా తెలుసా? తన శిలువ మరణానికి ముందు, నాయనా, నాశన పుత్రుడు తప్ప మిగిలిన వాళ్ళందరినీ, ఇదిగో నీ లెక్కలో ఉన్నవారిని నేనేం చేశాను? మరలా
నీకు అప్పగిస్తున్నాను అని మిగిలిన శిష్యుల గురించి చెప్పాడు. ఇదిగో వాళ్ళని నా దగ్గరికి తీసుకొచ్చావు, నేను మరలా నీ సేవలో వారిని నేను పెడుతున్నాను. శిష్యుల గురించి లెక్క. అదేవిధంగా ఆయన శిలువ మీద వేలాడుతూ చివరి మాట ఏంటో తెలుసా? తండ్రి, ఇదిగో సమాప్తమైనది, నాకు అప్పగింపబడిన పనిని కంప్లీట్గా చేశాను. నేను చేయవలసిన ఈ రక్షణ కార్యక్రమం అనేది ఇదిగో ఈ శిలువ మీద నా మరణపు వరకు నేను నమ్మకంగా ఉన్నాను, చేశాను.